హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్. మీకు ఒక రైతు కష్టం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 6 నెలలు కష్టపడితే రైతు మనకు 3 మెతుకులు కడుపులోకి అవుతున్నాయండి. ఈ యొక్క ప్రతి ఒక్క సెంటిమెంట్ అంటే రైతు పడే కష్టాన్ని నిన్న నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఒక రైతు బిడ్డగా చాలా గర్విస్తున్నానండి. ఒకసారి ఆ రైతు కష్టం 6 నెలల సమయం పడుతుందంటే మనం 3 పూటల ఒక 3 ఏళ్ళు మన 5 ఏళ్ళు మన నోట్లోకి పోవడానికి 3 నిమిషాల్లో ఒక 3,000 రూపాయలు పెట్టేసి రైస్ కొనడం కాదండి. ఈ రైతు కష్టం చాలామందికి తెలియదండి. సో ఒక్కసారి నేను ఈ రైతు పడే కష్టాన్ని ఒక్కసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వన్స్ ఎన్నో వీడియోలు చూస్తారు మీరు, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఒక్కసారి చూపిస్తాను. నా పంట అండి, మా చెల్లో పండింది. ఉద్యోగరీత్యా ఉన్న మా బ్రదర్, మా అన్నయ్య ఇంత కష్టపడి 6 నెలలు కష్టపడి పండించాడండి. సో థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్. నేను లేని ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మాత్రమే, వ్యవసాయ భూమిని మాత్రమే నమ్ముకున్న మా అన్నయ్య. సో ఇలాంటి వ్యవసాయ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మీకు తెలియకుండా. ఈ ధాన్యాన్ని చూస్తుంటే చాలా గర్వంగాను చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ కళ్ళీళ్ళు వస్తున్నాయి, బట్ చెప్పక తప్పదు. రైస్ అండి, ఇదేనండి ఒరిజినల్. ఇది పండించడానికి రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దండి, అందరికీ మంచి రోజులు వస్తాయి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, మేరా భారత్ మహాన్. రైతు కోసం ఈ చిన్న వీడియో. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది ఉన్నారు. ఈ వీడియోతో కనీసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్. మీ ఆర్టిస్ట్ మహేంద్ర.